హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ @హారిక అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో హాఫ్ శారీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, అది కూడా అండర్ బడ్జెట్లో ఎలానో చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో హాఫ్ శారీ అయితే ఇదే అనమాట. కాంబినేషన్ అయితే పిచ్చ సూపరు, అంత బాగుంది కాంబినేషన్ మాత్రం. సో రెడ్ పర్పుల్ కలర్ అనమాట. సో మిడ్డీకి వచ్చేసి అలాగా కలంకారీ బొమ్మలు అయితే వచ్చినాయి. వర్క్ కూడా చాలా బాగుంది చున్నీకి. సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ పర్పుల్ హ్యాండ్స్ అనమాట. సో బార్డర్ అయితే అలాగ పెద్ద బార్డర్ పెట్టించేసి బుగ్గ హ్యాండ్స్ పెట్టించిన, బాహుబలి హ్యాండ్స్ అంటారో మళ్ళీ బుగ్గ హ్యాండ్స్ అంటారో ఏమో తెలీదు. సో ఇవైతే అలా పెట్టించిన అనమాట. మా అమ్మనే కొడుతుంది స్టిచ్చింగ్ అంతా. మేము క్లాత్స్ బయట తీసుకొని అమ్మతో స్టిచ్చింగ్ చేయించుకుంటాము. ఇక్కడ సింపుల్గా అనమాట, రౌండ్ నెక్ ప్రిన్స్ కట్ అనమాట. సో క్లాత్ అయితే చాలా బాగుంది, ఎలాగ గుచ్చుకోదు, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. నేను ఎక్కువ బ్యాక్ హుక్సే ప్రిఫర్ చేస్తా, అవే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎలాంటి హడావిడి లేకోకుండా సింపుల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. ఈ దుపట్టాకి వచ్చేసి 4 సైడ్స్ బార్డర్ ఉందన్నమాట. ఇది నార్మల్గా ఇలాగ హాఫ్ శారీనే కాకోకుండా నెక్స్ట్ ఏవైనా మనం లాంగ్ ఫ్రాక్స్ అలాగ వేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికైతే ఇలాగా వర్క్ కూడా వచ్చిందనమాట. సో చిన్న చిన్న పూసలు వచ్చేసి గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట ఈ చున్నీ. మల్టీపర్పస్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం మెయిన్ ఇలాంటి చున్నీలు ఎక్కడ చూస్తామంటే పెళ్లి కూతురు ముసుగు వేసుకుంటారు కదా, ఆ టైంలో చూస్తామన్నమాట. ఇవి చూడడానికి అయితే చాలా బాగుంది, డ్రెస్సులలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలానే కొనుక్కోండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి మిడ్డీ పార్ట్. ఇది వచ్చేసి చాలా బాగుంది, క్లాత్ మాత్రం సూపర్ ఉంది. ఈ కాస్ట్ అంతా ఎంత అయింది అనుకుంటున్నారు? అండర్ 1000 రూపీస్లోనే అయిపోయింది నాకైతే. సో నాకు ఇంకా స్టిచ్చింగ్ ఖర్చు లేదు కాబట్టి ఇంకా చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి లెహంగా. గోల్డ్ కూడా చాలా బాగా వచ్చింది, పెద్దగా వచ్చింది అనమాట. సో ఇలాగ కలంకారీ వర్క్ వచ్చింది టోటల్గా. సో మిడ్డీకి పైన మనం థ్రెడ్ పెట్టుకుంటాం కదా, దానికి రెడ్ కలర్ బార్డరు చాలా బాగుందన్నమాట. చూడ్డానికి అయితే ఇలాంటి లెహంగాలు మనం ట్రెడిషనల్ వేర్ మంచిగా కాలేజ్లో ఫెస్ట్లకి, ఏదన్నా ఫెస్టివల్స్కి అలాగ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా మీరే. దీనికి లైనింగ్ వచ్చేసి లోపల ఇలాగా వైలెట్ కలర్ది తీసుకున్నా, మరి పర్పులో వైలెట్ ఇది ఈ కలర్ తీసుకున్నా అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూసేయండి. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.